ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ ఉంటాయి. సో మన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళంటే కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు. సో ఇందులో కూడా సర్వీస్ సెక్టార్ ఉంటుంది, అలాగే ప్రొడక్ట్ బేస్డ్ సెక్టార్ ఉంటుంది. అంటే ప్రొడక్షన్ ఉంటుంది, సర్వీస్ బేస్డ్ ఉంటుంది. ఇలా కాకుండా మార్కెటింగ్ అంటే మనం ప్రొడక్ట్ తయారు చేయము, సర్వీస్ ఇవ్వం, ఎవరిదో ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ అండ్ సేల్స్ చేస్తాం అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎవరైనా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా మెయిన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన లైసెన్సులు, ఎలా మనం లైసెన్సులు తీసుకోవాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ అవసరం అవుతాయి, అలాగే దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంత ఎస్టిమేషన్, ఎంత మన బడ్జెట్లో ఎంత తయారు చేసుకోవాలి, దాంతోపాటు బ్యాంక్ లోన్స్, దాంతోపాటు మనం ఏదైనా ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ చేసుకోవాలనుకున్నాం. ఆ తర్వాత రా మెటీరియల్, ఎక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది, ఎక్కడ దీని మిషనరీ దొరుకుతుంది, దీని తర్వాత మనం మళ్ళీ దీన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలి, బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం ఒక సప్లై చైన్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా వాళ్ళకి ఏం చేస్తామంటే గైడ్ చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి వాళ్ళ కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన, వాళ్ళ స్టార్టప్లో ఎలా ఉంటుందంటే మేడం ఎక్కడ లైసెన్స్ తీసుకోవాలి, టైం ఎక్కువ తీసుకుంటారు. అలాగే లోన్స్, క్రౌడ్ ఫండింగ్ చేసుకోవడం, వాళ్ళ ఇండస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళకి అమౌంట్ ఇంపార్టెంట్. దాన్ని మనం పబ్లిక్, ప్రైవేటు లేదా గవర్నమెంట్ ఆర్ బ్యాంక్స్ నుంచి ఫండింగ్ చేసుకుంటాం. ఈ విధంగా ఏంటంటే ఎవరైనా సరే సర్వీస్ సెక్టార్ కానీ, ఇండస్ట్రీ సెక్టార్ కానీ, లేదంటే మనకి ఏదైనా మార్కెటింగ్ కానీ, ఏదైనా కంపెనీ ఆర్ ఫర్మ్ ఆర్ ఎనీ ఇండస్ట్రీ అలా స్టార్ట్ చేసుకోనుకుంటే మేము వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేస్తాం. సో ఇప్పుడు నార్మల్గా ఒక ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ మనకి చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ మనం ఎలా తెలుసుకోవాలంటారండి? అది మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, ఎలాంటి వాళ్ళు అర్హులు, సో లోన్ ఫెసిలిటీ ఉందా, సో ఆ జాబ్ ఎవరు చేయాలి, లైక్ అంటే అది స్టార్ట్అప్ ఎట్లా స్టార్ట్ చేయాలని డౌట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తారు మీరు? మెయిన్లీ ఏం లేదు మేడం, ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి బాగా డిమాండ్ ఉంది. ఇవాళ మనం ఏది చేసినా చెప్పినా ఫుడ్ ప్రాసెసింగ్ అనేది, మన ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి బాగా డిమాండ్ ఉంది. అలాగే సోలార్ పవర్కి కూడా చాలా డిమాండ్ ఉంది. అట్లాగే ఎక్స్పోర్ట్స్, మనం ఏదైనా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, అగ్రికల్చర్ రిలేటెడ్ వాటికి కూడా ఉంది. అలా ఫార్మా అండ్ ఆయుర్వేదిక్, ఇలా ఇండస్ట్రీస్లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని, మనకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ బేస్ చేసుకుని మనం ప్లాన్ చేసుకుంటాం. దేనికైనా ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఎలా ఉంది అంటే ఎంత సబ్సిడీస్ ఇస్తుంది, ఏ ఇండస్ట్రీస్కి అయితే ఎంత సబ్సిడీస్ ఇస్తుంది, అలాగే ఎలాంటి లైసెన్స్లు కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పర్మిషన్ కావాలి, ఇంకా ల్యాండ్ ఏమైనా అలొకేట్ చేస్తుందా అంటే ఇప్పుడు మనం కనుక ఇండస్ట్రీస్ కనుక తీసుకుంటే ఎంకరేజ్మెంట్ కోసం గవర్నమెంట్ కొంత ల్యాండ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఇండస్ట్రియల్ జోన్లో కానీ, ఎక్కడైతే గ్రీన్ జోన్స్ కాకుండా ఉన్న ఏరియాలో గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. అవన్నీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ని బట్టి, ఇండస్ట్రీని బట్టి మనం గైడ్ చేస్తాం మేడం. అట్లా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఏదన్నా మనం స్టార్ట్అప్ చెయ్యాలి అని అనుకుంటే మన చేతులతో మనం మనీ తీసుకొని స్టార్ట్ చేసి తర్వాత గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తేనే మనము అర్హత పొందుతాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో మరి నిజంగానే అంటే ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేయాలా, డైరెక్ట్ లేదంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందంటారా? లేదు మేడం, మనము ఫస్ట్ ప్రాజెక్ట్ కానీ ఐడియా కానీ మనదే ఉంటుంది. సో ఐడియా ప్రాజెక్ట్ అనేది మనమే తయారు చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే బడ్జెటింగ్ అనేది ఎంత ఎస్టిమేషన్ అనేది మీకు ఐడియా ఉండకపోవచ్చు. సో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోండి, 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొక లెవెల్లో ఉందనుకో, మిషనరీ కొంచెం భారీగా వాడామనుకోండి 50 lakhs, 1 crore కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మేడం, మనం తీసుకునేటువంటి ఏ ఇండస్ట్రీ అయినా మిషనరీ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఏదైతే సబ్సిడీస్ ముందే తెలుస్తుంది అనమాట. మనకి ఇప్పుడు సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దగ్గర 75% సబ్సిడీస్ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత లోన్లో వీవర్ వస్తుంది, అంటే లోన్ తీసుకున్న దాంట్లో గవర్నమెంట్ సబ్సిడీస్ వస్తాయి. కొంతమంది రిజర్వేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ కానివ్వండి, బీసీలు, లేదంటే ఉమెన్స్ ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళకి సమ్ రిజర్వేషన్స్, అంటే వాళ్ళ రిజర్వేషన్ బేస్ చేసుకుని కూడా సబ్సిడీస్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేయాలి, పలానా వర్గం కానీ పలానా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. అదే మేడం, ఒక ఇండస్ట్రీ కానీ కంపెనీ కానీ స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఒక ఐడియా కనుక ఉంటే కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం మేము. వాళ్ళకి లోన్స్ కావాలన్నా, ప్రాజెక్ట్ రిపోర్టు, మెటీరియల్, ఎక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి, ఎక్కడ మనము ల్యాండ్ అనేది దొరుకుతుంది, ప్రతి ఒక్కటి కూడా మనం గైడ్ చేయడం జరుగుతుంది.